నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెనకేశ్వర రాంబాబుని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలు మరలా ఈ సంవత్సరం పునఃప్రారంభమయ్యాయి. అలానే ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రైవేటు యాజమాన్యాలు తప్పనిసరిగా వారి యొక్క పాఠశాల యొక్క ఆర్థిక సౌలభ్యంతో ప్రైవేటు టీచర్స్కి ఇంక్రిమెంట్లు వేసే విధంలో తప్పనిసరిగా వారు 100, 200, 500 కాకుండా వారి యొక్క స్తోమతను బట్టి ఆ యొక్క పాఠశాల ఫీజులను బట్టి ప్రైవేటు ఉపాధ్యాయులకు తప్పనిసరిగా ఇంక్రిమెంట్లు దాదాపు సుమారుగా 1000 నుంచి 5000 వరకు ఇంక్రిమెంట్లు వేయాలి. అలానే కొన్ని పాఠశాలలు తల్లిదండ్రుల దగ్గర ఎల్కేజీకి 30,000 నుండి 1,00,000 వరకు వసూలు చేసే పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళు తప్పనిసరిగా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు వేసే విషయంలో తప్పనిసరిగా వాళ్ళకు 5,000 నుంచి 10,000 వరకు ఇంక్రిమెంట్లు వేయాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళలకు ప్రసూతి సెలవులు గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారికి ఎలా విధంగా అయితే కొనసాగిస్తూ ఉన్నారో ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి మహిళలకు కూడా అలానే ప్రసూతి సెలవులు 6 నెలలు ఇచ్చి 6 నెలలు ఆ యాజమాన్యాలు జీతాలు ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒక నిధిని ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఏదైనా కష్టాల్లో వారు ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేక చనిపోయినా వారి కుటుంబాలని రోడ్డున పడకుండా వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలానే ప్రైవేట్ యాజమాన్యాలన్నీ తప్పనిసరిగా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ వాళ్ళకి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచింగ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం పై ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ముఖ్యంగా తల్లికి వందనం ద్వారా చాలామంది తల్లిదండ్రులు తల్లికి వందనం యొక్క పథకాన్ని కోల్పోతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ వలన హౌస్ హోల్డ్ మ్యాప్లో 2011లో కుటుంబం మొత్తాన్ని దాంట్లో చేర్చారు. ఆ 2011 తర్వాత వారి కుటుంబాలు వారి యొక్క ఆర్థిక సౌలభ్యంగా అన్నదమ్ములు కానీ అక్కాచెల్లెలు కానీ వారు పెళ్లిళ్ళు చేసుకొని లేక విడిగా వారి యొక్క కుటుంబాలని సపరేట్గా ఉండి వారి యొక్క బాధ వాళ్ళు పడుతూ ఉన్నారు. ఇంట్లో ఒకరు ఉద్యోగం ఉంటే వారికి ఉద్యోగం ఉందని చెప్పేసి మిగతా వారికి కూడా పథకాలన్నీ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. వెంటనే కూటమి ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టి సచివాలయాలకు లాగిన్లు ఇచ్చి హౌస్ హోల్డ్ మ్యాప్ని తీసేయించి వారు బయటకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ వలన చాలామంది అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు కోల్పోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి వెంటనే స్పందించి సచివాలయాలకు లాగిన్లు ఇచ్చి ఈ పథకాలు అందరికీ అమలయ్యే విధంగా సహకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.